కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ముందుగా ఎన్డీఏ కూటమి మూడు పార్టీలు కూడా కలయికతో ఈ యొక్క రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తలమానికంగా నిలబడి ఈ యొక్క విజయాన్ని ప్రజలు ఈ కూటమికి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ జిల్లా ఇది? ఏమండి? ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా, నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం మండలం. మీ ఎమ్మెల్యే మధ్యపడి వెంకటరాజు గారు. పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? వెంకటరాజు గారి పరిపాలన అయితే మాత్రం రాష్ట్రానికి తలమానికంగా ఉందండి. ఎందుకంటే ఆయన వచ్చిన అనతి కాలంలోనే మూడు మతాలని కూడా కలుపుకుంటూ సంక్రాంతిని వేడుకలు చేశాడు, క్రిస్మస్ వేడుకలు చేశాడు, రంజాన్ వేడుకలు చేశాడు. మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళడంలో ఆయనది అన్వేషణ చెయ్యి అభివృద్ధి వైపు కూడా ఆయన వేసే అడుగులు చాలా అద్భుతంగా ఉంది. కానీ కూటమి ప్రభుత్వంలో లోకల్ నాయకులతో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ జనసేన నాయకుల్ని కానీ బీజేపీ నాయకుల్ని కానీ కలుపుకొని వెళ్తే ఇంకా బాగుంటుందని మేము ఆలోచిస్తాం. కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల కలయిక 5 సంవత్సరాలు పూర్తిగా నడుస్తుందని మీరు భావిస్తున్నారా? కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల కలయిక కలుస్తుందా లేదనేది పెద్దలు నిర్ణయిస్తారండి. మాకు వచ్చి మా లోకల్లో వచ్చేకల్లా లోకల్ నాయకులు కొంచెం అసంతృప్తి అయితే ఉంది. నామినేట్ పదవుల్లో కానీ చిన్న చిన్న మీటింగుల్లో కానీ గ్రామ కమిటీ మీటింగుల్లో కానీ మాకు సముచితమైన స్థానం ఇవ్వకుండా పక్కన పెట్టే ప్రయత్నం లోకల్ నాయకులు అయితే చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేగా తెచ్చుకోవడం తీసుకెళ్తాం త్వరలోనే. కంపల్సరీ దీని మీద కూడా ఎమ్మెల్యేగా చెప్తాను. మన రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా, ఒక రాజధాని అవసరం అంటారా? గతంలో మనం హైదరాబాద్ని అభివృద్ధి చేసిన విధానాన్ని బట్టి చూస్తే 3 రాజధానులు ఒకే దిక్కున కాకుండా 3 దిక్కులను కూడా అభివృద్ధి చేయడం అనేది సమంజసమే, దాన్ని తప్పట్టడానికి లేదు. అలాగని చెప్పని అధికార సౌలభ్యం కోసం చూసుకుంటే పరిపాలన సౌలభ్యం కోసం 3 రాజధానులు ఉండడం కూడా తప్పేం లేదు. ఇప్పుడు మన భారతదేశం ఉందండి, భారతదేశం ఆర్థిక రాజధాని బొంబాయి, ఢిల్లీలోనే పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అదేవిధంగా భారతదేశం అంతా కూడా విస్తరించడం కోసం 4 సిటీలు డెవలప్ చేయడం వల్ల ఒక్కదాని మీద బేస్ అవ్వకుండా దేశం అంతా కూడా సస్యశ్యామలం ఉండదనే ఉద్దేశంతో దేశం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో కూడా తీసుకోవడం కూడా తప్పేమి కాదు. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మీరు విశ్వసిస్తున్నారా? తప్పకుండా కేంద్రం ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని తప్పకుండా వీళ్ళు ఆ పోలవరం ప్రాజెక్టు కనుక సద్వినియోగం చేస్తే ముమ్మాటికి పూర్తయ్యే అవకాశాలు 100 పాళ్ళు ఉన్నాయి. గత వైసీపీ ఆధ్వర్యంలో గంజాయి మద్యం ఏరులై పారిందని చంద్రబాబు నాయుడు ఇప్పుడు నియంత్రించామని అంటున్నారు. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? గతంలో నాకు తెలిసి మా మండల పరిధిలో, మా నియోజకవర్గ పరిధిలో మద్యం తాగడానికి ఎవరైనా కొంచెం భయపడేవారు. బయట అవుట్ ఆఫ్ స్టేట్లో కూర్చొని తాగుతుంటే వాళ్ళు ఎల్లగడ తాగినా కూడా బళ్ళు పెట్టుకెళ్ళిపోయి పోలీసులు భయపెట్టి వాళ్ళ తాగుని కొంతవరకు కంట్రోల్ చేశారు. ఈరోజు కొంత బెల్ట్ షాపులు, కిల్లి కొట్లు కాడ కూడా బెల్ట్ షాపులు పెట్టే ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది. అట్లా కొంచెం బెల్ట్ షాపులు కంట్రోల్ చేస్తే మద్యం అనేది ఆనాడు ఉంది, ఈనాడు ఉంది.